అంటే ఎప్పుడొస్తారు అనేది ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వరండి. హ్మ్. అంటే మీలాంటి, మాలాంటి వాళ్ళు ఎటైనా వెళ్ళొచ్చు. ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన అంటూ ప్రతిరోజు మీడియా ముఖంగా వస్తున్నప్పుడు ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు? ఎందుకొచ్చారు? అదేదో ఒక సామెత ఉంటదండి. తిక్కలోడు తిరణాలెళ్తే ఎక్కా దిగా అన్నట్టుగా. వాడు ఎక్కుతాడు, దిగుతాడు. ఏంట్రా చేసావంటే నాకేం తెలుసు అందరూ ఎక్కారు ఎక్కాను, అందరూ దిగారు దిగానంటాడు. సో, అదే రకంగా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ఢిల్లీ వెళ్తారు. నేను ఈ పర్యటన గురించెళ్ళాను. ఈ నిధుల కోసం వెళ్ళాను. ఈ స్పెషల్ ప్యాకేజ్ కోసం వెళ్ళాను. పోలవరం నిధులు సెంట్రల్ సపోర్ట్ చేయట్లేదు. సెంట్రల్ సపోర్ట్ చేస్తే కొన్ని అద్భుతమైన కంపెనీలు రాష్ట్రానికి రావాలు. అది రానివ్వట్లేదు సెంట్రలు. సెంట్రల్‌తో గొడవ పడ్డానికెళ్ళాను. కృష్ణా జలాల గురించి గొడవ పడ్డానికెళ్ళాను. శ్రీశైలం డ్యామ్ గురించెళ్ళాను. మాకెప్పుడు చెప్పడండి. ఎప్పుడు చెప్పడం మేమెప్పుడు వినం కూడా. ఆ సాక్షి పేపర్ ఎత్తుకొని చూసినా గాని, ఢిల్లీ టూర్ గురించి ఎప్పుడు ఉండదండి. ఈ రోజేంటో మీరు కొత్తగా అడుగుతుంటే నాకే కొత్తగా ఉంది. సర్లే అని చూస్తే సజ్జల బాబాయ్ గారు బయటకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చారండి. హ్మ్. ఆ ఢిల్లీ టూర్ ఎందుకెళ్లారంటే నిధుల కోసం అడగడం కోసం, సెంట్రల్ కోసం ఏంటేంటో కోసాలు కోసాలు చెప్తున్నారండి. హ్మ్. మాకు అర్థం కాని విషయం అంటే పిల్లికి ఎలక సాక్ష్యం అయినట్టుగా ఈ రోజు ఆయన ఎందుకెళ్లారో ఏం చెప్పడం. హ్మ్. పార్లమెంట్ సాక్షిగా వేటి గురించి డిస్కషన్ జరిగింది అంటే నాకు తెలిసి, నేను విని మనందరం చూసి కేవలం సినిమా టికెట్ల గురించండి. హ్మ్. సినిమా టికెట్లు సాధారణ పౌరుడికి అందుబాటు ధరలో. హ్మ్. మేము సైతం ముందుకొచ్చి మీ కోరికలు తెలుసుకున్నాము. మీ కోరికేంటంటే సినిమా టికెట్లు తగ్గాలని హ్మ్. అని ఆశించి ఈరోజు రూ. 100కో, రూ. 150కో సినిమా టికెట్లు తీసుకొచ్చారండి అందుబాటు ధరలకు. హ్మ్. రూ. 100కి. ఎప్పుడో 2 నెలలకు ఒకసారి చూస్తామో, సంవత్సరానికి ఒకసారి చూసేవాడున్నాడో, అసలు కొంత ప్రార్థనా పరులు సినిమాలే చూడని వారున్నారు. ఆ రకంగా ఉన్నప్పుడు సాధారణ పౌరుడు అందుబాటులో మాకు సినిమా టికెట్లు తగ్గించమని ఎవడడిగాడో మరి ఈయనకెవరు చెప్పారో? ప్రజా సేకరణ ఎప్పుడు తీసుకునొచ్చొచ్చారో మాకైతే తెలీదు గానీ, హ్మ్. పోలవరానికి రావాల్సిన నిధులు రాక, పోలవరానికి భూములిచ్చిన వాళ్ళకి దిక్కు దిశానం లేక, నీళ్లు లేక పశువులనండి పశువులని పొలాల మీదకొదిలేసి పాపం ఏదైతే గడ్డి తినే నేపథ్యంలో కాలవలు లేక పశువులు గడ్డి తిని నీళ్లు తాగలేక అస్వస్థకి గురవుతున్నటువంటి కేసులు నా కళ్ళ ముందుకొచ్చినియండి. హ్మ్. ఎందుకు ఆ గేదెలకు అస్వస్థతొచ్చిందంటే, పాపం చేల దగ్గరికెళ్ళి అక్కడుండే గడ్డి తింటున్నాయి గానీ, నీళ్లు తాగడానికి కాలువ లేక, ఇంటి వరకు వచ్చే వరకు నీళ్లు లేక అస్వస్థతకు గురవుతున్నాయని. హ్మ్. పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయండి. పోలవరం పూర్తిగాక రైతుల పరిస్థితి అధ్వానం అయిపోయిందండి. అమరావతికి భూములిచ్చినటువంటి 33,000 ఎకరాల భూములిచ్చినటువంటి రైతులకి కౌలు డబ్బులెయడానికి ఏడుస్తున్నారండి. ప్రతి ఒక్కడు కోర్టుకొచ్చి అడిగితే వాడికి మాత్రమే కౌలు డబ్బులొచ్చేలాగా. ఎవడి సొమ్ము ఎవడికిస్తున్నాడు? ఎవడి బాబు సొమ్ము ఖర్చు పెడుతున్నాడో మాకర్థం కావట్లేదండి. ఏమన్నా పులివెందుల సొమ్మనుకున్నాడా? మా కష్టార్జితాన్ని, మా ప్రభుత్వ ఖజానాన్ని, మేం పన్నుల ద్వారా కట్టిన సంపాదనని మాకివ్వడానికి ఏంది ఈ బాధ మాకర్థం కావట్లేదండి. ఈఎస్ఐ డబ్బులు, పీఎఫ్ డబ్బులు, యూనివర్సిటీ ఏది మెడికల్ యూనివర్సిటీలో దాచుకున్న డబ్బులు కొల్లగొడుతూ, ఈ రోజున ఢిల్లీ టూర్ గురించి ఎందుకో తెలుసా? నిధుల కోసం అంట. నీ గదుల్లో చెప్పు నిధుల గురించి. బయట చెప్పకు. ఎందుకంటే ఎవడు నమ్మడు. హ్మ్. ఇన్ని రోజులు ఎందుకెళ్లారా? ఎందుకొచ్చారా? మేమెప్పుడు వినలేదండి. ఈ రోజు చంద్రబాబు గారు ఎళ్ళిపోయారు. ఆయన ఎనకాల నువ్వెందుకెళ్ళావని ఎగతాళి చేస్తంటే ఏం చెప్పాలో తెలియక మేమేమి ఊరికే వెళ్ళలేదండి. అవినాష్ రెడ్డి గారి బెయిల్ గురించి వెళ్ళలేదండి. హ్మ్. ఏదో కోడికత్తి సీను వాళ్ళమ్మ ఢిల్లీలో పర్యటన చేసింది ఏంటా కనుక్కుందాం, లేపేద్దామని వెళ్ళలేదండి. హ్మ్. నేను కేవలం అంటే కేవలం నిధుల గురించి అడగడానికెళ్ళానండి. ఏ నిధులండి? హ్మ్. ఏ నిధులు? పోలవరం నిధులా? లేపోతే ఎలక్షన్‌కి మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులేమన్నా అక్కడ ఆగిపోయినియా? డబ్బులు లేక అయి సర్దుకోవడానికెళ్లారా? దేనికెళ్లారో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందండి. ఏ రోజు చెప్పని వ్యక్తుల్ని, ఏ రోజు వారు ఢిల్లీకి ఎందుకు